హలో నమస్కారం. ఈరోజు నేను పప్పుల పొడి చూపిస్తున్నాను. పప్పుల పొడి అన్ని పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకొని తిన్నా, వేడివేడి అన్నంలో ఒట్టి పొడి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఆ సమయానికి వాడుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఉలవలు, కందిపప్పు, పెసరపప్పు, జీలకర్ర. ఇవన్నీ వేటికవి వేయించుకోవాలి. వేయించుకొని అన్నీ ఒకసారి వేయిస్తే బాగుండదు. వేటికవి వేయించుకొని ఉప్పేసి మిక్సీ పట్టుకుంటే, మిక్సీ మెత్తగా పట్టకూడదు, గరుగ్గా పట్టుకుంటే బాగుంటుంది. చూపిస్తాను. అన్నీ ఇదిగో ఇప్పుడే వేగించి అన్నీ కలిపి పెట్టాను. దాంట్లో సాల్ట్ వేసాను. అన్నీ మిక్సీ పట్టి చూపిస్తాను. ఒక 5 నిమిషాలలో మిక్సీ అయిపోతుంది. చూపిస్తాను. ఏ పద్ధతిలో వేసి కలుపుకున్నా బాగుంటుంది. నాకు వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకున్నా బాగుంటుంది. ఈ డబ్బాలో వేసుకుంటే దానిలో నిలవ ఉంటుంది. మంచి వాసన వస్తుంది. దీన్నే కొంతమంది చిట్లు పొడి అంటారు, అన్నంలో పొడి అంటారు, పప్పుల పొడి అంటారు. చింతకాయ పచ్చడిలో వేసుకుంటే, ఇప్పుడు చింతకాయలు వస్తున్నాయి కదా, పచ్చడి చేసి వేసుకున్నా, మామూలు పచ్చళ్ళు ఆవకాయలోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది. నమస్కారం. చిట్లు పొడి.